అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. హైదరాబాద్ హైటెక్స్ లో సాయంత్రం 5:30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలుకానుంది. ప్రపంచ సుందరి విజేతకు $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 8.5 కోట్ల రూపాయల నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం దక్కనుంది. ఇక అంతేకాదు మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు దక్కుతాయి. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు 108 దేశాలకు చెందిన సుందరీమణులు వచ్చారు. అందులో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల నుంచి 40 మందిని క్వార్టర్ ఫైనల్ కు ఎంపిక చేశారు. ఇక అందులో 4 విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సంబంధించి ఒక్కో విభాగం నుంచి 4 చొప్పున 16 మంది విజేతల పేర్లను ప్రకటించారు. మొత్తంగా తుది పోటీల్లో ఒక్కో విభాగం నుంచి 10 మంది చొప్పున 40 మంది ఉంటారు. ఇప్పటికే ప్రకటించిన 16 మంది పోగా మిగతా 24 మంది వివరాలను ఇవాళ పోటీల ప్రారంభం ముందు ప్రకటిస్తారు. ఫ్యాషన్ షో, ఇతర పోటీల ఆధారంగా ఈ 40 మంది నుంచి 20 మందిని ఎంపిక చేస్తారు. అంటే ఒక్కో విభాగం నుంచి సంఖ్య 5కు తగ్గుతుంది. తర్వాత ఒక్కో విభాగం నుంచి 2 చొప్పున 8 మందిని తుది పోటీకి ఎంపిక చేస్తారు. జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు ఆధారంగా ఒక్కో విభాగం నుంచి ఒకరు ఎంపిక అవుతారు. వీరిలో ఒకరు ప్రపంచ సుందరిగా, మిగతా 3 రన్నరప్లుగా నిలుస్తారు. గత మిస్ వరల్డ్ విజేత చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా ఈసారి విజేతకు వజ్రాల కిరీటం పెడతారు. తుది పోటీలకు 4 న్యాయ నిర్ణేతల పేర్లను నిర్వాహక సంస్థ ప్రకటించింది. వీరిలో నటుడు సోనూ సూద్, మేఘా ఇంజనీరింగ్ డైరెక్టర్ సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్ 2014 విజేత కెరీనా టురెల్, మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ జూలియా మోర్లీ ఉన్నారు. విజేత పేరును జూలియా మోర్లీ ప్రకటిస్తారు. తుది పోటీలకు మిస్ వరల్డ్ 2016 విజేత స్టీఫానీ డెల్ వ్యాలీ, సచిన్ కుంభర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖటర్ తమ నృత్యంతో అలరించనున్నారు. ఈసారి పోటీలో భారత సుందరి నందిని గుప్తా గెలిస్తే ఎక్కువసార్లు మిస్ వరల్డ్ గెలుచుకున్న దేశంగా భారత్ రికార్డు సాధిస్తుంది. మన దేశం నుంచి తొలిసారి 1966లో రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటం గెలిచారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విజేతలుగా నిలిచారు. ఈసారి గెలిస్తే 7వసారి కిరీటం భారత్ సొంతమవుతుంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సుధారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆమె మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సంస్థ చైర్పర్సన్ జూలియా మోర్లీ ప్రకటించారు.